శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచంచరీకః. సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం. పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరీహిదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. రామాయణంలో ఉండేటటువంటి విశేషాల్ని విహంగ వీక్షణంగా పరిశీలనం చేస్తూ అవి మన నిత్య జీవితానుసంధానమునందు ఎంత ఉపయుక్తముగా ఉంటాయి, కాలగతికి రామాయణ కావ్యము ఎలా నిలబడినది అన్న విషయాన్ని గురించి నిన్నటి రోజున మీకు గురువైభవంగా కొంత విషయాన్ని ప్రస్తావన చేసి ఉన్నాను. నేను ఎందుకో ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ యాదృచ్ఛికంగా ఒక మాట అని పూర్తి చేశాను. రేపటి రోజున ఓర్పు అన్నది మనుష్య జీవితంలో ఎంత అవసరం, ఆ ఓర్పు లేకపోతే వచ్చేటటువంటి పరిణామములు ఎలా ఉంటాయి అన్న దాని గురించి నేను ప్రస్తావన చేస్తాను అని ఉన్నాను. దాన్ని రామాయణాంతర్గతంగా అనుసంధానం చేస్తాను అన్నాను. మీరు ఒక విషయం ఆలోచించండి. ఓర్పు అనబడేటటువంటి విషయం మనస్సుకి సంబంధించిన ప్రక్రియ. అది కర్మేంద్రియాలకు సంబంధించినది కాదు. మనస్సు ఎప్పుడైనా ఓర్పుని కోల్పోయిందనుకోండి, ఆ సహనమును కోల్పోగానే వచ్చేటటువంటి ఫలితం ఒకటి ఉంటుంది. దాని పేరే కోపము లేదా క్రోధము. క్రోధము అంటే కొంచెం దీర్ఘకాలం ఉంటే క్రోధం అంటారు, లేదా వ్యగ్రత ఎక్కువగా ఉంటే క్రోధము అంటారు. అలా కాకుండా అది స్వల్పకాలమునకు పరిమితమైతే కొంచెం నిగ్రహించుకోగలిగితే దాన్ని కోపము అని పిలుస్తారు. ఎక్కడ ఓర్పు పూర్తయిపోతుందో అక్కడ కోపం ప్రారంభమవుతుంది. సర్వసాధారణంగా కోపం అనేటటువంటి లక్షణం మనిషిని ఉద్ధరించేటటువంటి లక్షణం అయి ఉండదు. కానీ కోపం అనేటటువంటిది రెండు బలవత్తరమైనటువంటి కారణముల చేత వస్తుంది. ఎవరికి అంటే ప్రాజ్ఞత లేని వారికి. మొదటి కోపం ఎందుకు వస్తుందంటే తగినంత ఓర్పు లేకపోవడం. ఓర్పు ఎందుకు ఉండదు అంటే ఒక తనని గురించినటువంటి తాను ఒక పెద్ద అపోహలో ఉంటాడు. నేనింత గొప్పవాణ్ణి, నేనంతటి వాణ్ణి, ఏదో నాకింత ఐశ్వర్యం ఉంది, లేకపోతే నేను ఇంతటి మహాపండితుణ్ణి, లేకపోతే నేను ఇంతటి విలుకాణ్ణి. భగవంతుడిచ్చినటువంటి విభూతిని దేన్నో ఒకదాన్ని చూసుకుంటాడు. నేను ఇంత పొడుగ్గా ఉంటాను, నేను ఇంత అందంగా ఉంటాను, నేను ఇంత చదువుకున్నాను, నాకు ఆ పక్కన నేను చదువుకున్న విద్యార్హత ఉన్నది, నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను, ఏదో ఎంచుకుంటాడు. ఎంచుకుని దాని వలన ఏమవుతాడంటే తాదాత్మ్యత చెందుతాడు. చెంది వ్యక్తిత్వాన్ని మలినం చేసుకుంటాడు. ప్రతి చిన్న విషయాన్ని ఆ రంగుటద్దంలోనే చూస్తాడు.
నా అంతటి వాణ్ణి నేనండి, నన్ను ఇంత మాట అన్నావా అంటాడు. దేన్ని తట్టుకోలేడు. ఆ తట్టుకోలేకపోవడం ఏం చేస్తుందంటే అది కోపం వైపుకి దారి తీసేస్తుంది. అస్తమానం కోపమే, అయిన దానికి కాని దానికి కోపం వస్తుంటుంది. ఈ కోపమునకు ఏమైనా ఫలితం ఉంటుందా అంటే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ. తాను చేయగలిగినది ఏం ఉండదు. రెండవ కోపం ఎలా ఉంటుందంటే తాను చెయ్యగలిగినది ఉండదు, లేదా తాను చేసినటువంటి తప్పుని తప్పుగా ఒప్పుకోలేడు. ఇప్పుడు ఏం చేస్తారంటే కోపం శేషేన పూరయేత్. ఇది తన వాళ్ళ దగ్గర నిజాయితీతో తాను అంగీకరించలేడు కాబట్టి దాన్ని ఎలా పూర్తి చేసేయాలంటే కోపంతో పూర్తి చేసేయాలి. ఏమంటే మీకు ఈ నెల జీతం ఏదో 8,000 9,000 రావాలి కదా, 5,000 ఇంటికి తీసుకొచ్చారు ఏమిటండి అని భార్య అడిగింది అనుకోండి, తాను 4,000 రూపాయలు ఎందుకు వ్యయం చేశాడో భార్యకి చెప్పుకోలేని రీతిలో వ్యయం చేసిన వ్యక్తికి ఇప్పుడు ఆ శేషాన్ని ఎలా పూర్తి చేయాలి? తను చెప్పుకోలేడు, తన తప్పుని ఒప్పుకోగలిగిన ధైర్యం లేదు. అందుకని కోపం శేషేన పూరయేత్. అప్పుడు ఏమంటాడంటే నువ్వు నన్ను అడగగలిగిన దానివా, నా ఇష్టం, నేను సంపాదించాను, నేను ఖర్చు పెడతాను, నువ్వెవరు అడగడానికి? ఇప్పుడు ఆ భార్య అడగడం తప్పు కాదు, ఆ విషయం తనకి తెలుసు. కానీ అసలు వ్యక్తిత్వం తాలూకా పీక నొక్కేస్తాడు, నొక్కేసి ఆ కోపానికి వశుడైపోతూ ఉంటాడు. ఈ ఓర్మి తగ్గిపోవడం అనేటటువంటి విషయం జీవితంలో చాలా కష్టాల పాలు చేస్తుంది. రామాయణంలో ప్రకటంగా దీన్ని గుణం కింద మాట్లాడరు, కానీ రామాయణంలో అంతర్లీనంగా ఓర్పు గురించి వాల్మీకి మహర్షి ఎన్ని చోట్ల ఎంత గొప్పగా మాట్లాడారో మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. రామాయణం బాలకాండని నేను ప్రధానంగా చేసుకుని మాట్లాడుతున్న ప్రసంగాల్లో 2వ రోజు కనుక మీరు చూడండి. కుశనాభుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనకి 9 కుమార్తెలు. ఆ 9 కుమార్తెలు ఆయనకి ఎలా కలిగారు అంటే ఘృతాచి అనబడేటటువంటి ఒక అప్సరస వలన కలిగారు. ఈ 9 కుమార్తెలు కూడా చక్కదనంలో ఎదురులేని వారు, అంతటి సౌందర్య రాసులు. ఈ 9 ఆడపిల్లలు కూడా గొప్ప తపశ్శక్తి కలిగినటువంటి వారు. ఒకే చోట సౌందర్యం ఉంది, ఒకే చోట తపశ్శక్తి ఉంది. ఈ 9 ఒకనాటి సాయంకాలం వేళ అంతఃపుర పైభాగంలో అనేకమైనటువంటి సంగీత వాద్య పరికరాల్ని మోగించుకుంటూ పాటలు పాడుకుంటూ ఆడుకుంటున్నారు. వాయుదేవుడు చూశాడు. చూసి ఈ 9 ఆడపిల్లలతో ఒక మాట అన్నాడు. మీరు 9 ఆడపిల్లలు, చక్కదనం కలిగిన వారు, మీరు మనుష్యులుగా ఉన్నారు కాబట్టి మీకు ఈ యవ్వనము స్థిరంగా ఉండదు, ఈ యవ్వనం వెళ్ళిపోతుంది కాలగతిలో. కానీ మీకున్నటువంటి అందాన్ని శాశ్వతత్వం చెయ్యడం కోసమని నేను మీకు ఒక ఉపకారం చేస్తాను. మీ యందు నా మనసు ప్రవర్తించింది కనుక మీ 9 నాకు భార్యలు కండి. మీరు 9 భార్యలైతే మీరు దేవతాత్వాన్ని పొందుతారు. ఆ కారణం చేత మీకు ఈ అందం పోకుండా కాపాడబడుతుంది అన్నాడు. అంటే వాళ్ళు 9 అధిక్షేపించలేదు, ఒక సత్యాన్ని చెప్పారు. నువ్వు దేవతాంశమును పొందినవాడవు, వాయుదేవుడవు, నువ్వు ఇలా ప్రవర్తించకూడదు. పెళ్లి కాని ఆడపిల్లలతో నువ్వు వచ్చి ఇలా మాట్లాడకూడదు. ఎందుకని అంటే పితాహి ప్రభురస్మాకం పరమం దైవతం హి సహ యస్యనో దాస్యతి పిత సనో భర్త భవిష్యసి. వాళ్ళు ఎంత గొప్ప మాట చెప్పారంటే ఆర్షమైనటువంటి ధర్మమును పాటించేటటువంటి వేదములను నమ్మేటటువంటి ఈ కర్మభూమి అయినటువంటి భరత భూమి యందు ఎన్నడూ కూడా ఆడపిల్ల తన భర్తను తాను నిర్ణయించుకునేటటువంటి దుర్దినము రాకుండుగాక. ఆడపిల్లకి భర్తని తల్లిదండ్రులే నిర్ణయించెదరుగాక. మేము స్వతంత్రంగా భర్తనించుకోవడం ఏమిటయా, నువ్వు మమ్మల్ని అడగడం ఏమిటి, మేము నిన్ను చేసుకోవడం ఏమిటి? నువ్వు అడగవలసి వస్తే ఎవరిని అడగాలి? నువ్వు మా తండ్రి గారిని అడగాలి. నువ్వెవరిని అడుగుతున్నావు? మమ్మల్ని అడుగుతున్నావు. అలా అడగచ్చా? అడగకూడదు. నువ్వు కోపగిస్తాననుకుంటున్నావేమో. మీకు ఒక్క మాట చెప్తున్నాను, నువ్వు దేవతలలో ఒకడవై ఉండవచ్చు, వాయుదేవుడవై, కానీ మాకు తపశ్శక్తి ఉన్నది. నువ్వు చేసినటువంటి తప్పిదమునకు ఇప్పుడే మేము నిన్ను దేవతాస్థానము నుంచి తొలగతోయగలం, కానీ మేము అలా తొలగతోయ్యం. ఎందుచేతనంటే పొరపాటు అన్నది ఎవరి వల్ల అయినా జరుగుతుంది. నీ తప్పు తెలుసుకొని నువ్వు దారి వీడు అన్నారు. ఎంత మర్యాదగా మాట్లాడారో చూడండి. వాళ్ళు ఒక మాట కూడా అన్నారు, నువ్వు ఇదే మాట మా తండ్రి గారిని అడుగు.
మీ కుమార్తెలైన నూర్గురులను నేను ఒక్కడనే భార్యలుగా చేసుకుందాం అనుకుంటున్నాను అని అడుగు. మా తండ్రి గారు ఒకవేళ కన్యాదానం చేయడానికి అంగీకరిస్తే ఒక వ్యక్తికే మా నూర్గురును భార్యలుగా ఇస్తానంటే పితాహి ప్రభురస్మాకం దైవత పరమం దైవతం హి సహా, మా తండ్రి గారు అలాంటి నిర్ణయం చేస్తే మేము నూర్గురము ఆ వ్యక్తికే భార్యలం అవుతాం, నీకు భార్యలం అవుతాం తప్ప మేము నిర్ణయించుకోం అన్నాడు. అంటే వాయుదేవుడికి ఆగ్రహం కలిగి వాయు ప్రసరణం శరీరంలో నిలబడిపోయింది అనుకోండి, వెంటనే శరీరం ఏమైపోతుందంటే కొయ్యలా అయిపోతుంది. అందుకే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోతాయి కనుక శవం కొంతసేపు అయ్యేటప్పటికి కర్రముక్క ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది. ఆ ప్రాణచలనం లేకపోతే వచ్చేటటువంటి ఉపద్రవం అది. ఇప్పుడు వాయుదేవుడు వాళ్ళ శరీరంలో ఉండేటటువంటి స్థానములలోకి విశేషంగా ప్రవేశించి ఆ శరీరం వంకర్లు తిరిగిపోయేటట్టుగా చేసేసాడు. అందగత్తెలే కానీ గూని వచ్చిన వాళ్ళు ఎలా వంగిపోయి భూమి మీద పడిపోతారో అలా నూర్గురు కాంతలో కూడా వంకర్లు తిరిగిపోయి రాజాంతఃపురంలోకి వచ్చి రాజుగారి పాదముల మీద పడి ఏడ్చారు. తండ్రే ప్రభువు. తండ్రి చూసి అన్నాడు, మీరెవరు అన్నాడు. అంటే ఆశ్చర్యం చూడండి, ఒక తండ్రి తన కుమార్తెల్ని గుర్తుపట్టలేనంతగా వికారం పొందేటట్టు చేశాడు వాయుదేవుడు. చేస్తే వాళ్ళు అన్నారు, నాన్నగారు మేము మీ కుమార్తెలం, ఇలా వాయుదేవుడితో మాకు సంవాదం జరిగింది, మేము ఆయనతో మాట్లాడాము, ఆయన ఆగ్రహించి మమ్మల్ని ఈ రకంగా చేశాడు, మేము వచ్చి మీ పాదముల మీద పడ్డామన్నాడు. అంటే తండ్రి అన్నాడు, అమ్మ మీకు తపశ్శక్తి ఉంది కదా, మీరు తిరిగి వాయుదేవుణ్ణి శపించలేదా? మీకు అపకారం చేశాడు కదా, మీరు శపించలేదా అని అడిగాడు. అడిగితే పెళ్ళి కాని ఆడపిల్లలండి రామాయణంలో వాళ్ళు నూర్గురు, వాళ్ళు అన్నారు, నాన్నగారు తపశ్శక్తి ఉన్నంత మాత్రం చేత ఒక వ్యక్తి తప్పు చేశాడు కదా అని తిరిగి శపించడమే చేస్తే ఇంకా ఓర్మి అన్న మాటకి అర్థం ఎక్కడుంది అని అడిగారు. అడిగితే తండ్రి పొంగిపోయి అన్నాడు, అమ్మా క్షమాదానం క్షమా యజ్ఞ క్షమా సత్యం హి పుత్రికాః క్షమా యశః క్షమా ధర్మం క్షమయా విష్టితం జగత్. రామాయణంలో ప్రాణప్రదంగా నేను భావించేటటువంటి శ్లోకాలలో ఇదొకటి. కుశనాభుడు అంటాడు, క్షమాదానం. ఒక వ్యక్తి ఏ దానము చెయ్యక్కర్లేదు, కానీ ఆయనకి ఓర్పు ఉంటే, తాను ఆ మాట పడవలసిన వాడు కాకపోయినా ఆ మాట పడడానికి తాను సిద్ధపడగలిగితే, తాను అలా ఉండవలసిన అవసరం ఆయనకి లేదు కానీ ఆయన అలా ఉండడానికి కూడా సిద్ధపడితే అటువంటి వాడికి ఓర్పు ఉన్నట్టు. అంత ఓర్పుతో ఉండి అవతల వారిని మన్నించి వాళ్ళ అజ్ఞానాన్ని క్షమించగలిగినటువంటి వ్యక్తిత్వం ఉంటే అతను ప్రతినిత్యము యోగ్యులైన వారికి దానములు చేసిన వాడేనమ్మా. క్షమాదానం క్షమా యజ్ఞం. ఆ వ్యక్తి ఇంకా వేరే యజ్ఞం చెయ్యక్కర్లేదు. ఎవరు విశేషమైన ఓర్పుతో ఉంటాడో ఆ వ్యక్తి ప్రతినిత్యము యజ్ఞము చేసిన వాడే. క్షమా సత్యం హి పుత్రికాః. ఈ ఓర్పు అనబడేటటువంటిది అది ఏ సత్యము. సత్యం అంటే భగవానుడు. ఏది మార్పు చెందదో దాన్ని సత్యమని పిలుస్తాం. ఆ మార్పు చెందనటువంటి పరబ్రహ్మస్వరూపమై ఈ ఓర్పు ఉన్నది. క్షమా సత్యం హి పుత్రికాః క్షమా యశః. ఓర్పుయే కీర్తి. ఓర్పు కీర్తి ఎలా అవుతుంది అని మీరు నన్ను అడగచ్చు. మీరు చూడండి, చిత్రనలీయము అని మనకు ఒక నాటకం, అందులో నలచక్రవర్తి ఎంత ఓర్పు పట్టాడో తెలుసా అండి. గుర్రపు చినుకుల మధ్య గుర్రాన్ని తోలగలిగినటువంటి సమర్థుడైన. విమలాతపత్రముల్ వెలయగల్గిన నేడు వర్షాతపతముల మెలగనీడు కనుసొన్న దొరల చేతన యాజ్ఞ కొను విభుండు వెలయ ఒక్కని యాజ్ఞ వెలగనీడు భయద కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటెయూ క్రోవియూ పట్టె నీడు విపుల కేసరి నక్కట పిల్లి చేసే అధమ విధమున ఇట్టిదే విధికృతంబు అంటారు. మహానుభావుడు చేతిలో రాజదండం పట్టుకుని ఉరిశిక్షలు వేయగలిగినటువంటి నలచక్రవర్తి వంటలవాడిగా ఒక చేతిలో గరిటె ఒక చేతిలో కొరివి పట్టుకున్నాడు. హరిశ్చంద్రుడు సత్యం కోసం ఇచ్చినటువంటి మాట కోసం కాటికాపరిగా ఉన్నాడు. తన కుమారుడి శరీరానికి అంత్యేష్టి చేయడానికి కాటి సుంకం అడిగాడు. ఓర్పు లేనినాడు అసలు లోకం లేదమ్మా.
క్షమయావిష్టితం జగత్. ఎంత గొప్ప మాట చూడండి. ఈ జగత్, ఈ బ్రహ్మాండము ఈశ్వరుని వలన లేదు. ఈశ్వరుడు సృష్టి చేయవచ్చు, కానీ తపశ్శక్తి ఉన్న వాళ్ళందరూ ప్రతి క్షణం ఓర్పుని కోల్పోయి శపించడం ప్రారంభం చేస్తే అసలు ఈ జగత్ అన్నది ఉండదు. కాబట్టి ఈ జగత్తు దేని యందు ఉన్నది? ఓర్పు యందు ఉన్నది. ఎక్కడ సహనం ఉన్నదో, ఎక్కడ ఓర్పు ఉన్నదో అది ఈశ్వరుని యొక్క విభూతి. తాను అటువంటి కష్టాన్ని పొందడానికి అర్హుడు కాకపోవచ్చు. తను తెల్లవారి లేస్తే గొప్ప మర్యాదలు అందుకున్నవాడు కావచ్చు, కానీ 10 మంది కోసం, భగవంతుడి కోసం తాను ఒక్కొక్క నాడు ఓర్పుతో ఉండవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అది ఈశ్వరుడి యొక్క పరీక్ష. ఆనాడు తాను అటువంటి పరిస్థితికి సిద్ధపడాలి. మీకు రామాయణంలో నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. హనుమ అంటే ఎవరండి? నవవ్యాకరణ పండితుడు, మహానుభావుడు, బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆయనకొక్కరికే ఒక మాట ఉంది, మనోజవం. మనస్సు ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా స్వామి హనుమ వెళ్ళిపోతారు. సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత అని ఆ జగామలంకాం మనసా మనస్వి అంటారు మహర్షి శ్రీమద్ రామాయణంలో కిష్కింధకాండలో. ఆయన సంకల్పం చేసినంత మాత్రం చేత ఉత్తర క్షణం ఆయన మనస్సు ఉత్సాహంతో ఆవలి ఒడ్డుకు చేరిపోతుంది. అంతటి దర్శన సామర్థ్యము కలిగినటువంటి హనుమని పనికి మాలినటువంటి రాక్షసులు, అందులో హనుమకి ఒక రహస్యం తెలుసు. బ్రహ్మాస్త్రం తన్ని కట్టి వదిలిపెట్టేసింది ఆ రోజున ఇంకా హనుమ ఏ అస్త్రశస్త్రముల చేత కట్టుబడరు. అటువంటి హనుమ తలుచుకుంటే ఆ రోజునే లంకాపట్టణాన్నంతటినీ బూది చేసేయగలరు. ఆయన చెప్పారు కూడా, నాకేం భయం లేదు, నేను తలుచుకుంటే ఇప్పుడే నీ 10 తలకాయలు గిల్లేస్తానని చెప్పారు రావణాసురుడితోటి. అంతటి హనుమ కూడా ఓర్పు పట్టారు. ఓర్పు పట్టి ఆ రావణాసురుడు 10 తలకాయలతో సింహాసనం మీద కూర్చునుంటే అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత అన్నారు. తనకి సహనం లేకపోతే అవతలవాడిలో ఉండేటటువంటి గుణాన్ని చూడలేడు, అసూయ ప్రబలిపోతుంది. ఎంత ఓర్పుతో ఆయన ఉన్నారో చూడండి. ఇంతటి మహానుభావుణ్ణి పట్టుకొని తాళ్లతో కట్టి ఆయన తోకకి వస్త్రాలు చుట్టి నెయ్యి పోసి అగ్నిహోత్రం వెలిగించి ఒక బండి ఎక్కించి ఆయన్ని చీపుళ్లతో కొడుతూ, కర్రలతో కొడుతూ, చారీకుడు చారీకుడు అని అరుస్తూ లంకాపట్టణపు వీధులన్నిటినీ తిప్పారు. తిప్పుతుంటే స్వామి అన్నారు, ఈ కష్టమంతా నేను దేనికి పడుతున్నాను? ఆయన తలుచుకుంటే కేవలం ఆయనే చెప్పేశారు, తలేనాభ్యహనత్కాంశ్చీ పాదైకాంశ్చిత్ పరంతప ముష్టినాభ్యహనత్కాంశ్చీ నఖైకాంశ్చిత్ తదారయత్. గోళ్లతో గీరుతాను, వక్షస్థలంతో కొట్టేస్తాను, పాదాలతో తొక్కేస్తాను, రాళ్లతో కొట్టి చంపేస్తాను మిమ్మల్ని అందరినీ, నాకు వేరే అస్త్రాలు అక్కర్లేదు. జయిచ్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయితి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం అని చెప్పారు ఆయన జయమంత్రంలో. నేను ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను, సీతమ్మ తల్లికి నమస్కరిస్తానని చెప్పుకున్నారు. అటువంటి హనుమని కర్రలతో కొడుతూ చారీకుడు చారీకుడు గూఢచారి గూఢచారి అని పిలుస్తుంటే ఆయన అనుకున్నారు మనస్సులో, నేను రామకార్యం మీద వచ్చాను, రాత్రి వేళ లంకాపట్టణం అంతా తిరిగాను, పగటి వేళ నా అవసరం లేకుండా వీళ్ళే నన్ను ఊరిరిగింపు చేస్తున్నారు. రేపు రామచంద్రమూర్తి దగ్గరికి వెడితే లంకాపట్టణానికి బలం ఎంత అని అడిగితే నా స్వామికి నివేదించాలి కదా. రామకార్యం కోసమని 4 దెబ్బలు నేను తింటే మాత్రం నాకు నష్టం ఏమిటనుకున్నారు. ఈశ్వర కార్యం కోసమని అంతటి కష్టాన్ని ఓర్చారు హనుమ. స్వామి హనుమయే ఆనాడు ఓర్మి తప్పిపోయి ఉంటే, రావణాసుర సంహారం హనుమ చేసేసి ఉంటే హనుమ చేయగలరా అని మీరు అనుమానపడచ్చు. నిస్సందేహంగా చేసేస్తారు. ఎందుకో తెలుసా అండి, ఆయనే చెప్పేశారు, నీ తలలు గిల్లుతాన్రా, ఏమనుకుంటున్నావో, సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరాక్షత నదానవో నగంధర్వో నయక్షో నజపన్నగ మానుషో రాఘవో రాజన్ అని
రాముడు మనుష్యుడు, కానీ సుగ్రీవుడు మనుష్యుడు కాడు, దేవత కాడు, రాక్షసుడు కాడు, యక్షుడు కాడు, కిన్నెరుడు కాడు, కింపురుషుడు కాడు. సుగ్రీవుడు కానప్పుడు స్వామి హనుమ కూడా కారు, వానరుడు. నరవానరముల చేతలు మరణించనన్న వరం నీకు లేదుగా, అందుకని వానరుడైనటువంటి హనుమ చేతిలో రావణాసురుడు ఆ రోజున మరణిస్తాడు. మరి ఎందుకు ఆయన చంపలేదు? నా స్వామి ప్రతిజ్ఞ చేశారు రామచంద్రమూర్తి, తానొచ్చి నిన్ను చంపుతానన్నారు, అందుకు నిన్ను వదిలేస్తున్నాను రా అన్నాడు. ఎంత ప్రాజ్ఞత అండి మహానుభావుడి. ఆయన ఒక మాట అంటారు, మనం జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం, క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాత్ గురువునపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధూన ధిక్షిపేత్. ఒకసారి ఓర్పు పోయిందనుకోండి, పిచ్చి కోపం వచ్చేసింది అనుకోండి, క్రోధమునకు వశుడైపోయాడు అనుకోండి, వశుడైపోయిన వాడు ఏ తప్పు చెయ్యడు మీరు ఊహించక్కర్లేదు. ఇంకా క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాత్ గురువునపి, తన గురువుని కూడా చంపేస్తాడు, వెనక ముందు ఆలోచించాడు, ఇంకా తర్వాత పడి ఏడుస్తాడు. అందుకని క్రోధమునకు వశుడు కాకూడదు. నేను నా స్వామి రామచంద్ర ప్రభువే వచ్చి నిన్ను నిగ్రహించేంత వరకు నేను ఓర్మి పడుతున్నానని చీపుళ్లతో కర్రలతో దెబ్బలు తిన్నారు తప్ప హనుమ మాత్రం రావణ సంహారము చెయ్యలేదు. కాబట్టి క్షమయావిష్ఠితం జగత్, ఓర్పు యందు ఈ లోకమంతా నిలబడి ఉన్నది. మీరు చూడండి, ఈ మాటలు చెప్పి వంకర్లు తిరిగిపోయినటువంటి శరీరాలతో పడిపోయినటువంటి తన కుమార్తెలను కుశనాభుడు ఎంత మెచ్చుకున్నాడంటే, ఎంత మంచి పని చేశారమ్మా, ఇప్పుడు మీకు నేను యోగ్యుడైన వరుణ్ణి తీసుకొస్తానన్నాడు. వెతికాడు. ఎవరు చేసుకుంటారండి ఆ పిల్లల్ని? కాదు, చేసుకునేవాడు ఉన్నాడు. శరీరమునందు తిరిగిన వంకరలను చూసేటటువంటి దృష్టి కాకుండా అంత సౌందర్యాన్ని చూడగలిగినటువంటి మహాపురుషులు ఉంటారు. ఆ రోజులలో బ్రహ్మదత్తుడు అని మహానుభావుడు, ఆయన చూళి యొక్క కుమారుడు, వరంచేత జన్మించినటువంటి వాడు, అపారమైనటువంటి తేజోసంపన్నుడు, తపశ్శక్తి కలిగినటువంటి వాడు. ఆయనని వెళ్ళి అడిగాడు కుశనాభుడు, నా 9 కుమార్తెలను నువ్వు పాణిగ్రహణం చెయ్యాలన్నాడు. తప్పకుండా నేను స్వీకరిస్తానని ఆయన కన్యాదానం చేస్తున్నప్పుడు ఒక్కొక్క కన్య యొక్క చెయ్యి పట్టుకోగానే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి వంకర్లన్నీ పోయి వాళ్ళు యథాస్వరూపములను పొంది 9 బ్రహ్మదత్తుడికి భార్యలయ్యారు. తండ్రి గారి విషయంలో వాళ్ళు ఏం చెప్పారో ఆ మాట ఆ 9 కన్యలు నిలబెట్టుకుని మన జాతికి ఒక వైభవాన్ని ప్రకాశింపచేశారు. మీరు రామాయణంలో చూడండి, అసలు రామాయణంలో ఓర్పుకి పెట్టింది పేరైనటువంటిది ఎవరు అంటే సీతమ్మ తల్లి. సీతమ్మ తల్లి గురించి స్వామి హనుమ ఒక మాట అంటారు, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే. సంస్కృతంలో చకారం ఎక్కడైనా ఎక్కువ వేశారు అంటే చాలా బాధ కలిగితే వేస్తారు. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి. ఈ తల్లి సీతమ్మ భూమాతకు కుమార్తె కదా, భూమికి ఎంత ఓర్పో తల్లి పోలికలు ఆడపిల్లకు వచ్చేసాయి, ఈవిడికి అంత ఓర్పు. మీరు చూడండి, మనం ఒక శంకుస్థాపన చేసామనుకోండి, భూమిని గుణపాలు పెట్టి గొయ్యి తవ్వుతాం. మనం పంట పండించుకోవాలనుకోండి, ఒక నాగలి పట్టుకొచ్చి భూమాత యొక్క గుండెల మీద గాయం చేస్తాం. మనం మల విసర్జన మూత్ర విసర్జన చెయ్యాలనుకోండి, భూమి మీద చేస్తాం. మనం పాదాలతో తొక్కి నడవాలనుకోండి, భూమి మీద నడుస్తాం. మనం చేసే అపచారాలన్నీ భూమి పట్ల చేస్తాం. ఇన్ని అపచారాలు మనం భూమి పట్ల చేస్తే ఆ తల్లి మాత్రం పరమ సహనంతో మనం శంకుస్థాపన చేస్తే ఇల్లు కట్టుకునే అవకాశం ఇస్తుంది, ఐశ్వర్యాన్నంతటినీ భూమిలోంచిస్తుంది, మనం బ్రతకడానికి పంటిస్తుంది, మనం ఆధారంగా తిరగడానికి తాను ఆధారమై ఉంటుంది. తొట్టతుదన తన శరీరం పడిపోతే వాణ్ణి తనలో కలుపుకునేటటువంటిది కూడా భూమాతయే. అటువంటి తల్లి, ఆ ఓర్పునకు మారుపేరైనటువంటిది భూమి. అక్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి. ఈ ఓర్పు బలవంతంగా ఎలాగో అలా నిగ్రహించుకుని కూర్చోవడం కాదు, ఆవిడ కళ్ళల్లో కనపడుతోంది. ఎంత నిర్మలంగా ఉందంటే సీతమ్మ, ఇన్ని అపచారములు చేస్తున్నాడు, జుట్టు పట్టి ఈడ్చుకొచ్చాడు, తన తొడ మీద కూర్చోబెట్టుకుని ఎత్తుకొచ్చాడు, జుట్టు పట్టి తీసుకొచ్చి లంకాపట్టణంలో తన సౌధం అంతటినీ తిప్పాడు, నాకింత బలం ఉందన్నాడు. ఈవిడితో ఏ
పురుషుడు మాట్లాడకూడదన్నాడు. ఒక గదిలో పెట్టాడు. తర్వాత కొంతకాలానికి తీసుకెళ్ళి ఉద్యానవనంలో ఒక శిశుపా వృక్షం కింద కూర్చోపెట్టాడు. చుట్టూ కూర్చోపెట్టినటువంటి వాళ్ళు రాక్షస స్త్రీలు. లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం. వాళ్ళు చూస్తే ఎటువంటి వాళ్ళు, ఒకదానికి కడుపు పెద్దది, ఒకదానికి చెవు పెద్దది, ఓదానికి ముక్కు పెద్దది, ఓదానికి కన్ను పెద్దది, ఓదానికి నోరు పెద్దది, అన్ని వికారాలే. ఇన్ని వికారాలు ఉన్నటువంటి స్త్రీలందరినీ చుట్టూ కూర్చోబెట్టి కాపలా పెట్టాడు. ప్రతిరోజు రావణాసురుడి యొక్క పాన్పు చేరమని వీళ్ళందరూ బోధ. అక్కడ రామనామం చెప్పేవాడు లేడు. ఆ తల్లికి అక్కడ అన్నం కూడా తినలేదు. ఇంద్రుడు పంపించినటువంటి పాయసాన్ని ఇది రామచంద్రమూర్తికి దక్కాలని నేల మీద విడిచిపెట్టి తింది ఆవిడే. అటువంటి సీతమ్మ, అంత ఓర్పు వహించినటువంటి సీతమ్మ చేత కాక ఓర్పు వహించింది ఆవిడ తలుచుకుంటే లంకాపట్టణాన్ని కాల్చేయలేదా? ఆవిడే చెప్పింది ఒక చోట, అసందేశాత్తు రామశ్చా తపసశ్చానుపాలనాత్ నత్వాంకుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హి తేజస. నేను తపస్సు పాలిస్తున్నాను, నేను రామచంద్రమూర్తి యందు తపస్సుతో ఉన్నాను. నా స్వామి వచ్చి నన్ను రక్షించాలి తప్ప నా అంత నేనుగా రక్షించుకోవాలని అనుకుంటే రావణ ఇప్పుడే నిన్ను బూడిద కుప్ప కింద చేసేయగలను. నాకంతటి సమర్థత ఉన్నది, అటువంటి తపశ్శక్తి ఉన్నది. కానీ నీ యందు నేను అలా చేయదలుచుకోలేదు. రాముడే వచ్చి నిన్ను నిగ్రహిస్తాడంది. ఈ ఓర్పు సీతమ్మ తల్లికి లేకపోయి ఉంటే అసలు లంకాపట్టణం ఉండేదా? రాముడు చేసినటువంటి ప్రతిజ్ఞ ఏమై ఉండేది? అసలు రామాయణం వేరొక కోణంలోకి వెళ్ళిపోయేది. సీతమ్మని అపహరించి రావణాసురుడు తీసుకుని వెడితే సీతమ్మని తిరిగి తేలేక రామచంద్రమూర్తి కష్టాలు పడుతుంటే సీతమ్మ తన తేజస్సుతో తనని తాను రక్షించుకున్నది అని ఒక తీర్పు చెప్పేద్దాం మనందరం. రామచంద్రమూర్తికి అంత ఘనతనిచ్చి తాను పతివ్రతగా నిలబడిపోయినటువంటి తల్లి సీతమ్మ తల్లి ఎంత ఓర్పు వహించింది చూడండి. ఎన్ని భయంకరమైన మాటలు మాట్లాడాడు. మనిషికి తొందరగా ఓర్పు పోయేది ఎక్కడ పోతుందో తెలుసా అండి? మహానుభావుడు హరిశ్చంద్రీయంలో ఒక మాట అంటాడు, కడుపున్ రంపపు కోత కోయునది ఏ గాయాలు కాకుండినన్ అంటాడు. అన్నిటికన్నా హింస దేనివల్ల జరుగుతుందో తెలుసా అండి? మాట వల్ల జరుగుతుంది. మీరు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక మంచం మీద పడుకోబెట్టి ఒక రంపం పట్టుకొచ్చి అటొకరు నిలబడి ఇటొకరు నిలబడి వాడి కడుపు మీద రంపం పెట్టి కోస్తూ ఉండడం వల్ల కలిగేటటువంటి గాయం చేత పొందేటటువంటి బాధ కన్నా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఒక్కొక్క నాడు సమయా సందర్భములు లేకుండా అన్నటువంటి మాట అంత గాయమై మనసుని తులిచేస్తుంది. ఎందుకన్నాడు నన్ను ఈ మాట, ఏమన్నాను నేను అని అంత బాధ పెడుతుంది మాట. అందుకే హింస కేవలం కర్మేంద్రియముల వలన మాత్రమే జరగదు, మాటల చేత జరుగుతుంది. మాటల చేత హింస చేయడంలో రావణాసురుడు సీతమ్మ పట్ల చేసినంత హింస ఈ సృష్టిలో ఎవరూ చేయరు. అంత నీచంగా మాట్లాడాడు, అంత అనరాని మాటలు అన్నాడు ఆవిడ్ని. ఎంత దారుణమైన మాటలు మాట్లాడాడంటే నాకు సభాముఖంగా అసలు నేను సుందరకాండిన్ని మాటలు చెప్పినా నా నోటి వెంట నేను కొన్ని శ్లోకాలు చెప్పలేక అసలు నేను ఆ మాటలు చెప్పలేదు. కానీ ఇవాళ సీతమ్మ తల్లి ఓర్పు గురించి చెప్పవలసి వచ్చింది కాబట్టి నేను ఆ మాట ప్రస్తావన చేయవలసి వస్తోంది. సీతమ్మ నన్ను క్షమించుగాక. ఆయన అంటాడు, నీ అవయవాల పొందిక నీ అందం చూసిన తరువాత నా భార్యల చేత మైథునము వలన కలిగిన సుఖము నాకు తృప్తినియడం లేదు. దారుణమైన మాట చూడండి. ఆయన వచ్చేటప్పటికీ తన శరీరావయవములు ఏవీ కనపడకుండా సర్దుకుని కూర్చుంది సీతమ్మ తల్లి. అయినా వాడిటువంటి ప్రేలాపన పీలాడు రావణాసురుడు. సుందరకాండలో మీరు చదవాలి తప్ప కొన్ని అసలు చెప్పడానికి మనసు రాదు. అంత క్లేశంతో కూడిన మాటలు మాట్లాడాడు. ఇటువంటి మాటలు మాట్లాడినా ఒక్క మాట మాట్లాడాల. ఆవిడ ఓర్పు పట్టిందన్నారు మహర్షి. ఎంత అందంగా మాట్లాడతారండి. శుచిస్మిత అంటారు, శుద్ధమైన నవ్వు నవ్వింది అంటారు. కొడుక్కి అమ్మ దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడకూడదని తెలియదు. అమ్మ సమస్త దేవతాస్వరూపం. అటువంటి అమ్మ దగ్గరికి వెళ్ళి అధిక్షేపించి మాట్లాడతాడు. నాకు తెలుసు, నా చిన్నతనంలో నేను విశాఖపట్నంలో ఒక ఇంట్లో ఉండేవాడిని. ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్యాన్నంతటినీ కొడుకు వ్యసనాలకు పాడు చేసేసాడు. పాడు చేసి ఆఖరణ తల్లి మెళ్ళలో మంగళసూత్రాలు ఇమ్మన్నాడు పేకాటకి.
ఆ తల్లిది మంగళసూత్రం రా, శుక్రవారం మంగళసూత్రం ఇవ్వడం ఏమిట్రా అంది. ఆ రోజు పేకాడుకోవడానికి తల్లి మెళ్ళో మంగళసూత్రాలు ఇవ్వలేదని తల్లిని లెంపకాయ కొట్టాడు. కొడితే ఆ పక్కింట్లో అద్దెకున్న వాళ్ళు వచ్చి ఇలాంటి కొడుకు ఉంటే ఎంత చస్తే ఎంత అన్నారు. ఆవిడ ఎంత బాధపడిందో ఆ మాటకి. అలా అనకండమ్మా, 100 ఏళ్ళు నా ఆయుర్దాయం పోసుకుని కూడా వాడు బతకాలి, మీకేమైనా ఓర్పు ఉంటే నా కొడుకు బాగుపడాలనండి, అంతేకాని వాడు చస్తే ఎంత అన్న మాట అనకండమ్మా అంది ఆవిడ. శుచిస్మిత, అది అమ్మ అంటే. ఎవరు అనగలరు సృష్టిలో ఈ మాట? తనని కొట్టి వెళ్ళిపోతే, తన మంగళసూత్రాలు ఇవ్వలేదని కొడితే అమ్మ కాబట్టి ఆ మాట అనగలిగింది. అమ్మకి సృష్టిలో ఇహ ప్రత్యామ్నాయం లేదు. అలా సీతమ్మ తల్లి గురించి వాల్మీకి మహర్షి ఒక్క మాట అంటారంతే, శుచిస్మిత, శుద్ధమైన నవ్వు. అయ్యో ఎన్ని తప్పు మాటలు మాట్లాడుతున్నారా ఉరై నాన్న, ఇలా మాట్లాడడం వల్ల నువ్వేం పొందుతున్నావో తెలుసా? విధిస్తవ పదార్థాయ విహితో నాత్ర సంశయ. నీ మరణాన్ని బ్రహ్మగారు దగ్గర చేసేస్తున్నాడు రా, అందుకే నీ నోటి వెంట అనకూడని మాటలు అంటున్నావు. ఈ మాటలు నీవు అనడము వలన నా మనసు ఎంత బాధ పొందితే అంత పెద్ద పాపము నీ ఖాతాలో పడిపోతోంది. ఈ పాపం ఏమవుతుందో తెలుసా? పగతిర్విముచ్యతే. నువ్వు ఏం చేస్తే పోతుందిరా ఈ పాపం? పోదు. కాబట్టి ఏం చేస్తుందో తెలుసా? ఈ పాపం పెరిగి 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 పండుతుంది. పండిన తర్వాత ఏం చేయాలి? నిన్ను తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి అలా మాట్లాడకురా అంది ఆవిడ. వాడు విన్నాడా? వాడు వినలేదు. కాబట్టి మనిషి ఓర్పు ఎంత పట్టాలో, ఆ ఓర్పు లేకపోతే అసలు ఏమైపోతుందో ప్రపంచం. ఆవిడికే ఆగ్రహం వచ్చి సమస్త రాక్షస జాతి నశించుగాక అనొక్క మాట ఉందనుకోండి, అందులో ప్రహ్లాదుడు కూడా ఉన్నాడు రాక్షస జాతిలో. కనుక ఓర్మి వహించడంలో, తన కోపాన్ని తాను పరిశీలన చేసుకోవడంలో అందం ఉంది. మీకు నేను రామాయణంలో ఓర్పు లేకపోతే వచ్చేటటువంటి ప్రమాదం ఎలా ఉంటుందో చూపించేటటువంటి ఘట్టాన్ని